జ్ఞానం అనేటటువంటి ఒత్తిని విరిగించి మాకందరికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చావు. ఆ వెలుతురు ఉంది కాబట్టి మాకు పథం తెలుస్తోంది. పథము అంటే ప్రయాణించవలసినటువంటి మార్గము. ఒక మార్గము తెలియాలన్నా, ఒక వస్తువు ఏది అన్నది అవగతం కావాలన్నా వెలుతురు ప్రధానం. నేను చీకట్లో నడిచి వెడుతుంటే అక్కడ అడ్డంగా ఒక లావుపాటి తాడు పడి ఉందనుకోండి, నేను ఆ తాడు వంక చూసి పాము అని భ్రమ చెందవచ్చు. అది పాము అని అనుకోగానే దానికి ఓ పడగుందని, అది పడగెత్తుతోందని, బుస్సుమంటోందని భయం వేసి భయవిహ్వలురనై చెమటలు పట్టి ఏ విషయమూ స్ఫురణలోకి రాక అలాగే నిలబడిపోతాను. అప్పుడు నేను చదువుకున్నటువంటి చదువుకి సంబంధించినటువంటి పత్రములు కానీ, నేను చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పత్రములను కానీ, నేను సంపాదించిన ఐశ్వర్య సంబంధమైన యాజమాన్య హక్కుని నిరూపణం చేసేటటువంటి పత్రములను కానీ ఏవి తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు అది తాడో పామో అర్థం కాదు. అది తాడో పామో నాకు అర్థం అవ్వాలి అంటే అటుగా ఎవరో చూసి ఒక దీపం తీసుకొచ్చి దీపపు వెలుతురులో చూసి, అయ్యో మీరు భయపడుతున్నారు, ఇది పాము కాదండి తాడు అన్నారు అనుకోండి, ఆ దీపపు వెలుతురులో నేను ఇది పాము కాదు తాడు అని తెలియగాని నాకున్నటువంటి భయం అంతా నశించిపోతుంది. అంటే అసత్యమేదో తెలియాలి, సత్యమేదో తెలియాలి. సత్యమైనటువంటి వస్తువు అవగాహనలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణంలో మనిషి లోపల ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిపోతుంది. అలా మనకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించగలిగినటువంటి జ్ఞానదీపాన్ని వ్యాస భగవానుడు వెలిగించాడు. ఎలా వెలిగించాడు అంటే మహాభారతం అనబడేటటువంటి దీపాన్ని వెలిగించాడు. మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తారు. వేద రాశిని విభాగం చేసిన వాడు కూడా వ్యాసుడే. నిజానికి వేదములు మూడే: త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు. అందులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. మళ్ళీ ఈ మూడు వేదములలో ఉన్నటువంటి విశేషములనే ఉద్ధరించి అధర్వణ వేదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వేదములు 4 అయ్యాయి. 4 వేదములైతే 5వదైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఒక గ్రంథాన్ని, ఒక ఇతిహాసాన్ని మనకి వ్యాస భగవానుడు అందించాడు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అందులో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు. ఆయన అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఏ వంశాల గురించి ప్రతిపాదన చేస్తున్నాడో, ఎక్కడ ఏ విషయాలు జరిగాయని చెప్పారో అందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినటువంటిది కాదు. అవి యథార్థముగా జరిగినటువంటి విషయములైతే వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసమునకుండే లక్షణం ఏమిటంటే ఇతిహాసమును రచించినటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన కూడా ఇతిహాసంలోనే అంతర్భాగమై ఉంటాడు. ఉదాహరణకి శ్రీరామాయణం ఉందనుకోండి, అది ఇతిహాసము. శ్రీరామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకి మహర్షి. అసలు రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుడు రావడం దగ్గర ప్రారంభం అవుతుంది. అలాగే సీతారాములు ఇద్దరూ విడిపోయినప్పుడు కూడా సీతమ్మ తల్లి వస్తే ఆశ్రమంలో ఉండడానికి అవకాశం కల్పించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఎన్నో పర్యాయములు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కనపడతారు. అంటే తనని తాను అందులోకి వచ్చేటట్టుగా రచించారని కాదు, ఆయన కాలమునందు యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఆయన అందించారు. అందుకే రామాయణము కానీ, భారతము కానీ, భాగవతము కానీ ఈ మూడు కూడా కల్పింపబడినటువంటి వాంగ్మయం కాదు. వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసము అంటే ఇవి ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినది కాదు. ఇప్పుడు మహాభారతంలో వ్యాసుడు కూడా అంతర్భాగం. ఆది పర్వం దగ్గర నుంచి చాలా పర్వాలలో వ్యాసుడు కనపడుతూనే ఉంటాడు. అసలు భారతాన్ని రచించిన వాడు వ్యాసుడే, ఆ భారతంలో కనపడుతున్నవాడు వ్యాసుడే. ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు.
కానీ కనపడడం అంటే అది ఏదో కాకతాళీయంగా కనపడటం కాదు. కాకతాళీయము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఓ తాటి చెట్టు మీద కాకి ఎంత హేళగా వాలుతుందో అలా ఏదో సందర్భం లేకుండా కనపడడం కాదు. ఎక్కడెక్కడ తన యొక్క రాక అవసరమో అక్కడక్కడ మహాభారతంలో వ్యాసుడు కనపడుతూ ఉంటాడు. అలా కనపడ్డాడు అంటే ఆయన తప్పకుండా ఏదో ఒక మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన అలా మహోపకారం అన్నా చేస్తాడు, సమాజానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి అందిస్తాడు. అందుకే భారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడినా దాని వెనక ఏదో ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అది ఇతిహాసమైంది. అటువంటి ఇతిహాసమునందు వ్యాస భగవానుడు మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని అందించాడు, జ్ఞానాన్ని అందించాడు, జ్ఞాన జ్యోతిని వెలిగించాడు. ఇప్పుడు అది పంచమ వేదం ఎందుకయింది? దాన్ని పంచమ వేదము అని పిలవడానికి కారణం ఏమిటి? రామాయణాన్ని అలా పిలవలేదుగా, ఆది కావ్యము అని పిలిచారు, లేదా వేదోపబ్రహ్మణము అని పిలిచారు. భాగవతాన్ని అలా పిలవలేదు. కానీ భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని పంచమ వేదము అని పిలిచారు. ఎందుకు పంచమ వేదము అని పిలవబడింది అంటే, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ప్రధానంగా 4 విభాగాలుగా జన్మిస్తాయి అని చెప్పి మనకి వేదం చెప్తోంది. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి. చాలా ప్రాణులు మావితో పుడతాయి. మన గోశాలలో ఆవులు ఈనినప్పుడల్లా దూడలు మావితో పుడుతూ ఉంటాయి. మావితో పుట్టినటువంటి ప్రాణులను జరాయుజములు అని పిలుస్తారు. అలాగే అండజములు అంటే ఒక గుడ్డు ముందు పుట్టి ఆ గుడ్డు పెట్టినటువంటి తల్లి పక్షి ఏది ఉంటుందో ఆ తల్లి పక్షి పొదుగుతుంది. కొన్ని చోట్ల మగపక్షులు పొదుగుతాయి. అది ఆశ్చర్యకరమైన విషయం. అవి అన్నం కూడా తినకుండా పొదుగుతాయి. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అసలు గుడ్డుని 45 రోజుల పాటు పొదుగుతూ ఇక పైకి లేవకుండా అలాగే ఉండి ఆ పుట్టినటువంటి పిల్ల గుడ్డు బద్దల కొట్టుకుని పైకి వచ్చేటప్పటికి ఆహారం లేని కారణం చేత పిల్లని చూడగానే తండ్రి పక్షి శరీరం వదిలేస్తుంది. అదో విచిత్రమైన స్థితి. అది గుడ్డుని పొదుగుతూ ఉండగా తండ్రి పక్షి దగ్గరికి తీసుకెళ్లి ఏదైనా ఆహారం పెట్టినా నీళ్లు పెట్టినా ముట్టుకోదు కూడా. ఇప్పటికీ మీరు కావాలంటే మనకి కాకినాడలో స్థానికంగా ఎన్ఎఫ్సిఎల్ అని ఒక సంస్థ ఉంది. అందులో ఉన్నాయి ఈము పక్షులు అంటారు. అందులో ఆడపక్షి గుడ్డు పెడుతుంది కానీ పొదగదు, వెళ్ళిపోతుంది. మగపక్షి పొదగడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు ఇంతంత గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డుని పొదగడం మొదలు పెడుతుంది. ఆ గుడ్డుని పొదగడానికి అది కూర్చుంటే 45 రోజులు అలాగే కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు అది నీళ్లు తిందు, ఆహారం పుచ్చుకోదు. కానీ అక్కడ వైద్యులు దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని శరీరంలోకి ఎక్కించి మగపక్షి మరణించకుండా కాపాడుతుంటారు. లేకపోతే అది 45 రోజులు పొదిగిన తరువాత శరీరం వదిలిపెట్టేస్తుంది. చాలా చోట్ల మగపక్షి పొదిగితే బిడ్డ పుడుతుంటుంది. సృష్టిలో అనేకమైన విశేషాలు ఉంటాయి. ముందు గుడ్డు పుట్టి గుడ్డులోంచి బిడ్డ పుడితే ద్విజులు అంటారు. 2 మాటలు పుట్టింది కనుక దాన్ని అండజములు అని పిలుస్తారు. స్వేదజములు అని చెమటలోంచి పుడతాయి కొన్ని, పేలు మొదలైనటువంటివి. అలాగే ఉద్భుజములు అని కొన్ని ప్రాణులు 4వ రకానికి చెందినవి. అవి భూమిని చీల్చుకుని పైకొస్తాయి. ఒక విత్తనం ఉందనుకోండి, బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఒక గింజని తీసుకెళ్లి భూమి లోపల పెడితే అందులోంచి వచ్చినటువంటి అంకురం భూమిని చీల్చుకుని చెట్టుగా పైకొస్తుంది. భూమిని చీల్చుకుని పైకొచ్చి పెరిగితే దాన్ని ఉద్భుజము అని పిలుస్తారు. 4 రకాలుగా ప్రాణులు వస్తాయి. ఇందులో ఏ ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. బహు గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నా. మిగిలిన వాటన్నింటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు.
పశుధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే షడూరుములని ఉంటాయి. 6 రకములైనటువంటి శరీరమునకు మనసుకు సంబంధించినటువంటి అవసరములను ఊర్ములని పిలుస్తారు. ఆకలి శరీర సంబంధం. ఆకలి వేసిందనుకోండి ఏదో ఒకటి తినాలి. అప్పుడు దానికి ధర్మంతో సంబంధం ఏం లేదు. ఒక పెద్ద పులి ఉందనుకోండి, దానికి ఆకలేసింది. ఆకలేస్తే నిండు చూలాలై ఇక ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జింకాని కూడా చూడకుండా వెంట తరిమి చంపేస్తుంది. భాగవతంలో అటువంటి సందర్భం ఉంటుంది కదా. చంపేస్తే అటువంటి సమయంలో కింద పడిపోయినటువంటి జింక పిల్లని కూడా కొట్టి చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే ఉండదు. ఎందుకంటే అది దాని ధర్మం అంతే. ఆకలేస్తే తినేస్తుంది. దానికి యుక్తాయుక్త విచక్షణ ఏం ఉండదు. కాబట్టి ఒకటి ఆకలి, 2 దప్పిక. దాహం వేసిందనుకోండి, ఇది అభిషేకానికి పట్టుకెడుతున్న నీళ్ళ, లేకపోతే ఇది పవిత్రమైన సరోవరమా, ఇటువంటి వాటితో సంబంధమే ఉండదు. అది అక్కడ నీళ్లు తాగేస్తుంది అంతే, ఇంగిలి చేసేస్తుంది. అలాగే జర అంటే వృద్ధాప్యం. అది కూడా శరీరానికే వస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తే అది కూడా మనలాగే కదలలేక నీరసపడి ఒక చోట పడి ఉంటుంది, జర. అలాగే ఇంకొక ఊర్మి శోకము, అది మనో సంబంధం. బాధపడుతూ ఉంటుంది. దానికి ఏదో బాధ ఉంటుంది. బాధ లేకపోవడం అనేటటువంటిది ఉండదు. ఏదో మీరు అనేక చోట్ల చూసి ఉంటారు, కుక్కలు వాటి పిల్లల మించి ఏదైనా వాహనం వెళ్ళిపోతే దాని కన్నుల ముందు ఆ పిల్ల వెళ్ళిపోవడాన్ని చూసి తట్టుకోలేక అది మనసులో గుర్తుండిపోయి ద్విచక్ర వాహనాలు వెడుతున్నప్పుడు ఆ క్రోధం మనసులో ఉండిపోయి వెంట పడుతూ ఉంటాయి. శోకము, లోపల శోకం ఉండిపోతుంది. మోహము అంటే అజ్ఞానం. అది దాటడం వాటికి సాధ్యం కాదు. ఎందుకని అంటే అవి శాస్త్రాన్ని చదువుకోవడం ఎలా కుదురుతుంది, గురువు గారిని సేవించడం ఎలా కుదురుతుంది, భగవంతుణ్ణి ఎలా సేవిస్తాయి? అందుకని వాటికి అది సాధ్యం కాదు. అందుకే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర అంటే వృద్ధాప్యము, చిట్ట చివరిది మరణము శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. అది ఎవరైనా కానివ్వండి, శరీరాన్ని విడిచిపెడతాయి. ఇవే తప్ప వాటికి ధర్మం అన్న మాట అన్వయం కాదు. ధర్మం అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క మనుష్యులకు మాత్రమే ధర్మం అన్వయం అవుతుంది. ఎందుకని అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని ప్రాణులలోకి ఉత్కృష్ట ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే. మిగిలినవన్నీ విన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా విన్నుపాం పెరిగేటట్టుగా పెరుగుతున్నాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నాడు. అంటే దాని అర్థం ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కేవలంగా ఈ షడూర్ములను మాత్రమే అనుభవించడానికి ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు శాస్త్రాన్ని చదవగలవు, గురువుగారి పాదములు పట్టుకోగలవు, నువ్వు సంసార సముద్రాన్ని దాటగలవు. భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటివి కేవలముగా మనుష్యుడికి మాత్రమే ఉన్నాయి. అందుకని నువ్వు భగవంతుని యొక్క కథలు, భాగవతుల యొక్క కథలు తెలుసుకుంటూ ఉండాలి. అమరేంద్రాదుల కొల్చు భంగి జనుల జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్ కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఆ భగవంతుని యొక్క కథలను శ్రద్ధతో ఆలకించినటువంటి వాడు భక్తి, వైరాగ్యము, చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. ఇందులో మనుష్యునికి మాత్రమే ధర్మం అన్వయమవుతుంది. కాబట్టి ధర్మం అనేటటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. ఎక్కువ మంది నడిచేటటువంటి మార్గాన్ని చాలా జాగ్రత్తగా ఎలా సిద్ధం చేస్తారో ధర్మం అనేది మనుష్యునకు అత్యంత ప్రధానం. కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని చూపించాలి. ఇది వేదం అయితే రాజశాసనంలా చెప్తుంది. సత్యం వద, సత్యమును పలుకు, ధర్మం చరా, ధర్మమును అనుష్ఠించు అని చెప్తుంది. వ్యాస భగవానుడు గమనించాడు, అయ్యో వస్తున్నది కలియుగం, ఎంతమంది వేదాన్ని చదువుతారు,
వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎంతమంది పట్టుకుంటారో, ఆ ధర్మాన్ని పట్టుకోపోతే వీళ్ళు మళ్ళీ 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 పుట్టడం చావడం ఎన్ని జన్మలెత్తాలి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీశైలం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని. కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా ధర్మ మార్గాన్ని అధర్మ మార్గాన్ని కూడా చూపించాలి.